ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ నుంచి 2025 మోడల్ యూఆర్ సిరీస్ అనమాట. ఇది వీరి పేరు అయితే మార్చలేదంటే ఏదైతే మనకి నేమ్ ఉందో మోడల్ నెంబర్ UR75 అనేది మనకి గత 3 సంవత్సరాల నుంచి అదే ఉంది. బట్ టీవీ చేంజ్ చేసాం 2025 మోడల్ రీఫ్రెష్డ్ మోడల్ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఈ టీవీ తీసుకోవచ్చా లేదనేది ఇన్ డీటెయిల్డ్గా బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్లీ ఇందులో మనకి వేరియస్ సైజెస్ అయితే ఉన్నాయి. మన దగ్గర ఉన్న వేరియంట్ 43 ఇంచెస్, బట్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్, జస్ట్ బ్రైట్నెస్లో డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 43 ఇంచెస్, ఇది 50, 55 అండ్ 65 ఇంచెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వీటన్నిటి ప్రైసెస్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఫస్ట్లీ మనకి ఇక బాక్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి రిమోట్ అండ్ రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది, పవర్ కార్డ్ ఉంటుంది. ఫైనల్గా ఇక మనకి టీవీ అయితే ఉంటుంది అన్నమాట. టీవీ చూడొచ్చు మీకు ఎలా అయితే ఉంటుంది. ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒక టైప్ ఆఫ్ డెడికేటెడ్ బెజల్ ఇచ్చారు చిన్నగా, అండ్ మీకు దగ్గర ఒక 3 mm సైజ్ వరకు ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి రిమైనింగ్ బెజల్ మనకి స్క్రీన్ బెజల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే కొంచెం యూనిక్ ఎక్స్పీరియన్స్. మరీ డెడికేటెడ్ బెజల్ అంత ముందు ఇయర్స్ ఇచ్చినట్టుగా మరీ థిక్గా కాకుండా కొంచెం ఇది కొంచెం షేర్ అయితే చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్, ఒక్కోసారి బ్లాక్ అనిపిస్తుంది, ఒక్కోసారి గ్రే అనిపిస్తుంది, కొంచెం బ్రౌనిష్ కలర్ అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవరీ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ చూడడానికి అయితే నాకు టీవీ పర్లేదు, లుక్స్ అయితే నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. అండ్ డిజైన్ కూడా మీకు వాల్కి పెట్టినప్పుడు మీకు దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే మరీ పెద్ద థిక్గా అయితే లేదు, మీకు పర్లేదు, గుడ్ ఎనఫ్. మరీ అంత అద్భుతం అని చెప్పను, బాగలేదు అని చెప్పను. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పాలీకార్బోనేట్ బిల్డ్. మనకు తెలిసిందే ఎల్జీ, సామ్సంగ్ ఈ బడ్జెట్లో వాళ్ళు కక్కుర్తి పడేది ఇక్కడే కాబట్టి వీళ్ళైతే కొంచెం ప్లాస్టిక్ బిల్డ్ పర్లేదు, అద్భుతం అని చెప్పిన పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది, దో ఇట్స్ ఏ ప్లాస్టిక్. అండ్ ఇక అంతే. వాల్ మౌంట్ విషయానికి వస్తే మాత్రం వాల్ మౌంట్ కానీ టేబుల్ స్టాండ్స్ కానీ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావు. కస్టమర్ కేర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ఎల్జీ వాళ్ళు కాల్ చేసి మీకు ఏది కావాలని అడుగుతారు. మీకు టేబుల్ స్టాండ్ కావాలంటే టేబుల్ స్టాండ్ చెప్పండి, వాల్ మౌంట్ కావాలంటే వాల్ మౌంట్ చెప్పండి. ఏది చెప్తే అది మాత్రం మీకు ఫ్రీగా ఇస్తారు, ఇంకోటి కావాలంటే మాత్రం కుదరదు. మేబీ పే చేస్తే వాళ్ళు ఇవ్వచ్చేమో కానీ, బట్ ఏదైనా ఒకటి మోస్ట్లీ వాల్ మౌంట్ చేసుకుంటారు కాబట్టి టేబుల్ స్టాండ్స్ ఎక్కువ వాటర్ కాబట్టి ఏదో మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ ఎప్పటి నుంచి మాకు కూడా అవసరం అయితే లేదు. సో దట్స్ ఇట్. ఇక రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. అసలైన మెయిన్ థింగ్, వీళ్ళు తరతరాలు మారినా ఇంకెన్ని జరిగినాయని వీళ్ళు ఇదైతే మార్చుకోరు. శాంసంగ్ కనుక QLED టీవీలో గుర్తుపడ్డట్టుగా అనకూడదేమో, బ్రాండ్స్ కూడా తిడితే మన వాళ్ళకి నచ్చదు. వాళ్ళు కొంచెం డబ్బులు సేవ్ చేసినట్టుగా ఇక్కడ వీళ్ళు అయితే సేవ్ చేశారు. ఆ రిమోట్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చీప్గా అనిపిస్తుంది మీకు చేతిలో పట్టుకోగానే. అండ్ పాతకాలం రిమోట్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ ఇందులో మీకు షార్ట్ కట్ బటన్స్ ఇచ్చారు, నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియో అండ్ యాప్స్కి సంబంధించిన బటన్ అయితే ఇచ్చారు కానీ, బట్ స్టిల్ కొంచెం అవుట్డేటెడ్ లుక్స్ అయితే ఉంటుంది. ఇంకా షార్ట్ కట్ బటన్స్ కూడా ఇంకా యాడ్ చేయొచ్చు. అసలైన పెద్ద విషయం ఏంటంటే దెర్ ఇస్ నో వాయిస్ సెర్చ్. వాయిస్ అసిస్టెంట్ కానీ వాయిస్ సెర్చ్ కానీ మీకు ఈ టీవీలో లభించదు. 32,000 రూపాయలు మనం కాస్ట్ పెడుతున్నప్పుడు వీళ్ళు అట్లీస్ట్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాల్సింది. అసిస్టెంట్ కూడా అవసరం లేదు. ఏదైనా సెర్చ్ కూడా ప్రతిసారి వాడికి యారోస్ క్లిక్ చేసి మనం నెంబర్స్ కొడుతుంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎస్పెషల్గా వేరే మినిమలిస్టిక్ రిమోట్స్ లైక్ షామియో లేకపోతే సామ్సంగ్ వాళ్ళు బడ్జెట్లో విస్తా ప్రో వీటికి ఇచ్చే రిమోట్స్ అయితే మీరు ఆరామ్స్ హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఈ బండ రిమోట్లో ఏ యారో కొడుతుంటే ఏ బటన్ నొక్కుతుందో కూడా అర్థం కావట్లేదు. అంత థిక్గా అండ్ చాలా గట్టిగా ఉన్నాయి ఈ బటన్స్ అనేది. రిమోట్ మాత్రం వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ నాకు ఈ టోటల్ వీళ్ళ సినారియోలో ఈ దీని రివ్యూలో అయితే. అండ్ ఇక మెయిన్గా పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో 2 HDMI 2.1 పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి EARC సపోర్ట్తో వస్తుంది. మీరు సౌండ్ బార్ దానికి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇంకేమైనా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకో HDMI 2.1 ఉంది కాబట్టి దానికి మీరు ఆరామ్సే కన్సిడర్ చేసుకోవచ్చు. 2 USB పోర్ట్స్ ఇస్తారు. అండ్ ఒకటి సైడ్కి ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వీళ్ళు పోర్ట్స్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. HDMI ఒకటి ఇచ్చారు, USB పోర్ట్ ఇచ్చారు. ఆడ పెడితే మనం మోస్ట్లీ వాళ్ళకి తెలుసు వాళ్ళు టేబుల్ స్టాండ్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే అందరూ వాల్ మౌంట్ చేసుకుంటారు అని చెప్పి. మరి వాల్ మౌంట్ చేసుకుంటారని తెలిసిన వాళ్ళకి వెనకాల పోర్ట్స్ ఇవ్వకూడదు అనేది మాత్రం తెలియలేదు. అదొక్కటి కొంచెం. పోర్ట్స్ అయితే రిమైనింగ్ ఆప్టికల్ పోర్ట్స్ ఇవన్నీ రిమైనింగ్ పోర్ట్స్ యాజ్ యూజువల్గా ఉంటే దాని గురించి ఎక్కువ నేను టైం అయితే తీసుకోను. అండ్ ఇక మెయిన్ థింగ్ పిక్చర్ క్వాలిటీ. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 4K టీవీ. ఆఫ్ కోర్స్ ఇందులో వచ్చేసి మనకి VA ప్యానల్ అయితే యూజ్ చేస్తారు. VA డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుందన్నమాట. సో ఇక దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఫస్ట్లీ బ్రైట్నెస్. వీళ్ళు ఏదైతే 43 ఇంచెస్ ఉందో వీళ్ళ క్లైమ్ 240 అని నేను చూశాను ఎక్కడో వేరియస్ వెబ్సైట్లో, నేను ప్లాట్ఫామ్లోనే ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. బట్ రైట్ నో మేము టెస్ట్ చేసినప్పుడు అయితే మాకు అరౌండ్ 270 to 280 మధ్యలో అయితే వచ్చింది. మేము చెక్ చేసింది యాక్యురేట్ రిజల్ట్ అయితే వస్తుంది, మీకు అందులో డౌట్ అయితే లేదు. బట్ ఏదైతే 55 ఇంచెస్ ఉందో వాళ్ళకి కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అయితే వస్తుంది, ఎందుకంటే పెద్ద స్క్రీన్ కాబట్టి అందులో కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. మోర్ దెన్ మీకు 340, 350 అబోవ్ అయితే రావచ్చు. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండోర్ కండిషన్లోకి, అంటే మీరు షాప్స్లో గిప్స్లో పెట్టము, మేము ఇంట్లోకి అనుకుంటే మాత్రం మీరు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా సరే మేజర్ ఇష్యూ అయితే కాదు. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, ఈ బడ్జెట్లో
బ్రాండ్ అనే పేరు అనేది పక్కన పెడితే ఈ బడ్జెట్లో మీకు మోర్ దెన్ 350 నిట్స్ వచ్చే టీవీస్ కూడా ఉన్నాయి. అది చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. బట్ పర్లేదు, బ్రైట్నెస్ అనేది కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. బట్ స్టిల్ బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ రేషియో కూడా మాకు 3910:1 అయితే వచ్చింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. కాంట్రాస్ట్ రేషియో అయితే నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాతకి బ్రైట్నెస్ తర్వాతకి కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఒకటి ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు. ఏదైతే మీకు స్టాండర్డ్ మోడ్ పెట్టుకున్నారనుకోండి, కొంచెం అండర్ సాచురేటెడ్గా అనిపిస్తుంది. మేబీ మీరు కూడా కొంచెం న్యాచురల్ కలర్స్ లాగా మీరు దాన్ని ఫీల్ అయితే మేబీ మీకు నచ్చొచ్చు. లేదు మీకు పంచియర్ కావాలనుకుంటే మాత్రం మీరు ఇందులో వివిడ్ మోడ్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోండి. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్ పంచియర్ అయిపోతుంది. సో కొన్నిసార్లు అయితే లిటిల్ బిట్ డీటెయిల్స్ కూడా మిస్ అవుతున్నాయి. నేను బయింగ్ గైడ్ తెలుగు ఛానల్లో నేను వీటిని యొక్క అన్బాక్సింగ్ వీడియో చేశాను, అక్కడ లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఫ్లవర్ మీద డీటెయిల్స్ ఎవ్రీథింగ్. అండ్ ఈ టీవీతో పాటు శాంసంగ్ మీకు QLED మోడల్, నార్మల్ మోడల్, షామీ టీవీ, లుమియో టీవీ అన్నిటితో కంపేర్ చేస్తూ ఒక రా వీడియో చేశాను నేను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నేను అప్లోడ్ చేయలేదని. ఆ వీడియో క్లిక్ చేసి చూడండి, మీకు డీటెయిల్డ్గా సైడ్ బై సైడ్ కంపారిజన్ అనేది అందులో తెలుస్తుంది. బట్ ఎనీవే, ఇక్కడ నేను ఈ టీవీ గురించి అయితే మాట్లాడతాను. అన్ని టీవీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ టీవీ అయితే చూడండి, ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఓవరాల్గా అయితే కలర్స్లో అయితే అదొకటైతే నేను అబ్జర్వ్ చేశాను, అయితే సాచురేటెడ్ లేదంటే అండర్ సాచురేటెడ్ అయితే ఉంది. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం గుడ్ బ్లాక్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు, మరి అద్భుతం అని చెప్పకపోయినా గుడ్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మీకు బ్లాక్ షీన్ చూసేటప్పుడు అయితే మీకు చూడడానికి బెటర్గానే ఉంటుంది. అండ్ స్క్రీన్ బ్లీడింగ్ లాంటి ఇట్లాంటి ఇష్యూస్ కూడా నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్రైట్నెస్లో మాట్లాడుకోవాల్సింది మనం బ్రైట్నెస్ ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. మీకు మిడిల్లో నుంచి ఈ కార్నర్కి మ్యాక్స్ టు మ్యాక్స్ డిఫరెన్స్ మేము చూసినట్లయితే 16% వచ్చింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎందుకంటే మేము టెస్ట్ చేసిన టీవీస్లో కొన్నిట్లో అయితే ఏకంగా 22%, 25% డిఫరెన్స్ కూడా చూడడానికి ఉంది. బట్ ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక కార్నర్కి అయితే మాకు 16% వచ్చింది. రిమైనింగ్ కార్నర్స్ మీరు అయితే చూడొచ్చు. డీటెయిల్డ్గా మేము టెస్ట్ చేసాకైతే ఇదైతే చెప్తున్నాను. అండ్ ఆ తర్వాతకి మెయిన్ విషయం అంతా ఓవరాల్గా ఇప్పటివరకు నేను చెప్పిన వాటిలో పెద్ద కాంప్రమైజ్ అయ్యి టీవీ కొనొద్దు అనడానికి పెద్ద ఏం లేదు, కానీ ఆ సాచురేషన్ లెవెల్ అంటే కొంచెం పెంచుకుంటే పర్లేదు, సెట్ అవుతుంది. నార్మల్ మోడ్లోనే మీరు స్టాండర్డ్ మోడ్లోనే సాచురేషన్ కొంచెం పెంచుకోండి, సమ్వాట్ ఓకే. ఏదైతే మీకు వివిడ్ మోడ్ ఉందో అది పెట్టుకోకుండా. బట్ ఇప్పుడు చెప్పబోయేది మేజర్ కాన్ అయితే అవ్వచ్చు, అది వచ్చేసి మనకి వివింగ్ యాంగిల్స్ అనమాట. వివింగ్ యాంగిల్స్ మాత్రం మీకు 30%, మినిమం టు మినిమం 30% షేడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రైట్గా కలర్స్ ఎలా ఉన్నాయి, సైడ్ నుంచి చూస్తే కలర్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వివింగ్ యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి, అది మాత్రం నాకు ఒకటైతే నచ్చలేదు. అండ్ దాని తర్వాతకి మీకు అప్ స్కేలింగ్లో పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. HDR కంటెంట్ కూడా మీకు బాగానే ప్లే చేస్తుంది, డీటెయిల్స్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. HDR10 సపోర్ట్తో వస్తుంది మనకి ఇది. అండ్ HLG, LLM, HGIG ఎవ్రీథింగ్ అయితే మనకి కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయి, ఒకటి తప్ప డాల్బీ విజన్. అది అఫ్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండర్ 60,000లో ఏ టీవీలో సామ్సంగ్, LG, సోనీ వీళ్ళెవ్వరూ ఏ టీవీలో ప్రొవైడ్ చేయరు కాబట్టి మనకి అది అలవాటు అయిపోయింది. అండ్ 60Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్ కాబట్టి మీకు చూసేటప్పుడు కూడా కొంచెం స్మూత్ ఫీలింగే ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ టూ మచ్, బట్ సమ్హౌ బెటర్ కంపేర్ టు సామ్సంగ్, ఎందుకంటే సామ్సంగ్ మనకి 50 Hz ఉంటుంది. అండ్ ఇక ఇది పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం నాకు మేజర్గా ప్రాబ్లం అనిపించింది ఒక్క థింగ్ ఏంటంటే వివింగ్ యాంగిల్స్ తప్ప పెద్ద మేజర్ ప్రాబ్లం అనిపించలేదు. ఆ సాచురేషన్ కూడా మనం కొంచెం పెంచుకుంటే బాగానే ఉంటుంది. మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను నేను నార్మల్గా స్టాండర్డ్ మోడ్లో ఉండే సాచురేషన్కి అండ్ కొంచెం సాచురేషన్ పెంచుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే కాదు నన్ను అడిగినట్లయితే. అండ్ ఆ తర్వాతకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది మనకి WebOSతో వస్తుంది, WebOS 23 మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో వీళ్ళు మంచి థింగ్ ఏంటంటే వీళ్ళు మనకి 5 years OS అప్గ్రేడ్స్ ప్రామిట్ చేస్తున్నారు, నాట్ 5 years అప్డేట్స్. 5 years 5 generations ఆఫ్ OS అప్గ్రేడ్ ఇస్తారు అండ్ 5 years పాటు మీకు నార్మల్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అదొక మంచి విషయం. అండ్ యూజ్ చేసేటప్పుడు మీకు కొంచెం పర్లేదు, మరి అద్భుతం సూపర్ స్పీడ్ అని చెప్పను, కానీ సమ్హౌ లిటిల్ బిట్ సెట్టింగ్స్ ఇట్లాంటి వాటిలో ల్యాగ్ ఉంటుంది. అదర్వైజ్ మీకు నావిగేట్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది. బట్ నావిగేట్ అయ్యేటప్పుడు ఒక ప్రాబ్లం, రిమోట్ కొంచెం మనకి నొక్కడమే డిలే అనిపిస్తుంది అనమాట, అంతకుమించి పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఆ తర్వాతకి ఇది మనకి ఇన్బిల్ట్గా మనకి 8GB స్టోరేజ్తో వస్తుంది అండ్ 1.5GB ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా మాత్రం నాకు UI అయితే మేజర్ కంప్లైంట్స్ అయితే లేవు. మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. నేను బయింగ్ గైడ్ తెలుగు ఛానల్లో చేసిన అన్బాక్సింగ్ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెట్టింగ్స్, యూజర్ ఇంటర్ఫేస్, ఏమేమి మార్చొచ్చు ఎవ్రీథింగ్ అనేది. ఒకవేళ మీరు డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇక ఫైనల్గా ఆడియో క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడియో శాంపుల్ వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది మనకి 20 వాట్ స్పీకర్స్తో వస్తుందన్నమాట. అండ్ వర్చువల్ సరౌండ్ సౌండ్ 5.1 సపోర్ట్ అని చెప్తున్నారు, ఏ సౌండ్ అని. ఇవన్నీ పక్కన పెడితే ఆడియో క్వాలిటీ ఎలా ఉందని మాట్లాడుకుంటే మాత్రం వాల్యూమ్ అనేది హై ఎనఫ్,
ఒక స్మాల్ సైజ్ రూమ్స్కి హై ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ట్రబుల్స్ చాలా బాగున్నాయి, బేస్ కూడా చాలా బాగుంటుంది మీకు. ఒక మంచి క్వాలిటీ ఆడియో అయితే వీళ్ళు మనకి ఇందులో అయితే ప్రొడ్యూస్ చేశారు. నాకు ఈ రీసెంట్గా తెచ్చిన నా టీవీస్లో కొంచెం ఆడియో క్వాలిటీ బాగా నచ్చింది ఇందులో నేను చెప్పుకోవాలి. వోకల్స్ క్లియర్గా ఉంటాయి. ఓవరాల్గా ఆడియో క్వాలిటీలో నాకు మేజర్ ఇష్యూస్ లేవు, ఇది ప్రాబ్లం అని చెప్పడానికి. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ అయితే మీకు బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి వారంటీ 1 year వారంటీతో మనకి ఈ టీవీ అయితే వస్తుంది. అన్న నువ్వు చెప్పు ఫైనల్గా ఈ టీవీ మేము తీసుకోవచ్చు అంటే, ఫస్ట్లీ మీకు కాన్స్ చెప్తాను. కాన్స్ ఫస్ట్ మేజర్ కాన్, రిమోట్ దెర్ ఇస్ నో వాయిస్ సెచ్ అండ్ అవుట్డేటెడ్ రిమోట్. లేదు మీరు ఒక 2500 రూపాయలు పెట్టుకొని మీరు మ్యాజిక్ రిమోట్ కొనుక్కుంటాం మేము, మాకు ఎల్జీ టీవీ కావాలనుకుంటే ఇది కాన్ కాకపోవచ్చు. ఎందుకంటే మీరు మ్యాజిక్ రిమోట్ కొంటే ఆ రిమోట్తో ఈ టీవీని వాడొచ్చు. సో దట్ 2500 ఎక్స్ట్రా అయినా పర్లేదు, మేము ఆఫర్లో దీన్ని కొనుక్కుంటాం అనుకుంటే అది మీకు పెద్ద కాన్ కాకపోవచ్చు. బట్ స్టిల్ చెప్పడం ఖచ్చితంగా చెప్పాలి నేను. ఈ రిమోట్ అనేది వన్ ఆఫ్ ది చెత్త రిమోట్. రెండోది వివింగ్ యాంగిల్స్ మాత్రం కంపల్సరీ వీళ్ళు ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది. అది తప్పితే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అంటే పిక్చర్ క్వాలిటీలో లేవు. వివింగ్ యాంగిల్స్ మాత్రం కంపల్సరీ ఇంప్రూవ్ చేయాలి. మీరు బిగ్గర్ సైజ్ హాల్స్లోకి తీసుకుంటున్నారు, ఎల్ షేప్ సోఫాలు ఉన్నాయి, మీరు కార్నర్ 45 degreesకి మించి ఎక్కువ మీరు ఎక్స్ట్రీమ్ యాంగిల్లో నుంచి చూస్తారంటే మాత్రం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. మీరు బెడ్రూమ్లోకి అయితే స్ట్రైట్ అవే మీరు ఎక్కడ నుండి చూసినా సరే మీకు బాగానే ఉంటుంది. హాల్స్లో మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది, అదైతే చూసుకోండి. ఓవరాల్గా ఫర్ ద ప్రైస్ ఎల్జీ లాంటి బ్రాండింగ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు పెద్ద ప్రాబ్లం కాకపోతే ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, హాల్స్ సైడ్ నుంచి చూస్తారనుకుంటే మాత్రం బెటర్ దీన్ని స్కిప్ చేసి మీరు ఈవెన్ దో సామ్సంగ్ క్రిస్టల్ విస్తా ప్రోకి వెళ్ళిపోండి. లేదంటే బ్రాండ్ మ్యాటర్ కాదనుకుంటే లుమియోకి వెళ్ళిపోండి, అది మీ ఇష్టం. బట్ లుమియోకి వెళ్ళేటప్పుడు గుర్తుకు పెట్టుకోండి, ఆ బ్రాండ్ మీద నమ్మకుంటే వెళ్ళండి, నా మీద నమ్మకుంటే వెళ్ళకండి. జస్ట్ టీవీ క్వాలిటీ గురించి చెప్తాం మేము. ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు పోతారు అనేది మనకు తెలియదు. కాబట్టి బెటర్ సజెషన్ బ్రాండెడ్ కావాలనుకుంటే సామ్సంగ్కి వెళ్ళండి, బ్రాండ్ నథింగ్ అనుకుంటే లుమియోకి వెళ్ళిపోండి. ఇది ఓవరాల్గా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.